హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ భాగీరథి రియల్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే స్కూటర్ సీటు కవర్లో చిరిగిపోతున్నాయి, పిల్లులు ఎక్కి గీకేస్తున్నాయట. ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుందట. అది నాకు తెలియదు. నా సీట్ ప్రాబ్లం కోసం నేను వెళ్ళి సీట్ కవర్లు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే పిల్లే చింపి అని కన్ఫర్మ్గా చెప్పేశాడు. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఏం చేయాలి. మా సెల్లర్లో ఇంకో స్కూటర్ ఉంది. ఆ స్కూటర్ మీద ఎప్పుడు ఇటుకలు పెట్టి ఉంటున్నాయన్నమాట సీట్ మీద. నేను అడగలేదు. నాకు అర్థమైంది ఏంటంటే పిల్లి ఎక్కకుంటే చేశారేమో అని అనుకున్నాను అన్నమాట. ఆ ప్రాబ్లం ఎలా చేయగలం? ప్రతిరోజు మనం బరువు పెట్టి తీసి పెట్టగలం? మర్చిపోతాం కదా. అందుకోసం బాగా ఆలోచించి అల్యూమినియం షీట్ కొని షీట్ షేప్లో కట్ చేసి కుట్టేసి లోపల క్లాత్ కూడా వేసాను. ఎందుకంటే సీట్ మీద కూర్చోబెడతాం కదా, అలాంటప్పుడు అది లోపల నుంచి ఆ అల్యూమినియం రేకులు చిన్న చిన్నవి కట్ చేస్తున్నవి గుచ్చిపోతాయేమోనని క్లాత్ వేసాను. ఎటువంటి ప్రాబ్లం లేదు, కరెక్ట్గా కూర్చుంది. అదే ఎలా కుట్టానో మీరు చూడగలరు. ఈ వీడియో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎలాగ నాకు ఇది పాసిబుల్ అయింది కుట్టడం. అది మనం బయట ఇచ్చి కుట్టాలంటే ఎవరు కుట్టరు. ఇటువంటి పని మనమే చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా షాపులు లేవు ఇంతవరకు, నాకు తెలిసినంతవరకు. మీకు ప్రాబ్లం ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఎలా కుట్టాలో నేనే చెప్పేస్తాను. మీరు కూడా శ్రమపడి కుట్టగలరు, బాగుంటుంది. ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఇది. మనం స్కూటర్ పార్క్ చేసేటప్పుడు జస్ట్ ఇలా పెట్టేసి వచ్చేస్తే ఇంకేమవదు. నేను ఫస్ట్ అనుమానం పడ్డాను ఏంటంటే ఎవరో ఈ తాళవంతేలు గుచ్చేసారేమో సీటు మీద అని. కానీ ఆయన సీట్ కవర్లు కుట్టాయనే చెప్పాడు. పిల్లులు చింపుతుంటాయని, చాలా కేసులు అలాగ వస్తుంటాయని చెప్పాడు అన్నమాట ఆయన. సో ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విషయం తెలుస్తుంది కదా, అందరికీ తెలియపరిచే వాళ్ళం అవుతాం. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.